పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు, అదేవిధంగా మన నేటి ముఖ్య అతిథి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీగా గులాబీ జెండా అభ్యర్థిగా మన నాయకుడు కల్వకుంట చంద్రశేఖరరావు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించడానికి వచ్చేసినటువంటి మన యువ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి హరీష్ గారు, మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మన నగర మేయర్ సునీల్ గారు, డిప్యూటీ మేయర్ స్వరూప గారు, వేదికపై ఉన్నటువంటి మన కార్పొరేటర్ సోదరిమణులు సోదరులు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా ఇంకో నెల రోజులున్నాయి. ఈ నెల రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విస్తృత ప్రచారంలో పాల్గొనడానికి మిత్రులు హరీష్ రావు గారు ఇంకా చాలా సార్లు కూడా రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఖచ్చితంగా 20 ఏళ్ల క్రితం నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత వారి నాయకత్వంతో ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలలో 28 రాజకీయ పార్టీలను తెలంగాణకు సానుకూలంగా ఒప్పించిన వాళ్ళలో నేనొకరిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబితే ఎంపీ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చి మళ్లీ గెలిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు నేను పార్లమెంట్ లో మళ్లీ అడుగుపెట్టి తెలంగాణ గొంతు వినిపించి ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించుకున్నాం. 2014లో మీ అందరి దీవెనల వల్ల నేను మళ్లీ కరీంనగర్ ఎంపీగా 2014లో అడుగుపెట్టి గంగుల కమలాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించినంటే మీరందరూ నిర్వహించినట్టే. ఇటు గోదావరి నది అటు కృష్ణా నదిపై కట్టినటువంటి ప్రాజెక్టుల అనుమతులు, వాటికి రావాల్సినటువంటి డబ్బుల విషయంలో, అదేవిధంగా కరెంటు ఉత్పత్తి కేంద్రాల అనుమతులకి వాటి కట్టడానికి కావలసిన డబ్బుల కోసం నేను ఢిల్లీలో మన తెలంగాణ అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు అంటే యావత్తు పార్లమెంట్ లో తెలిసినట్టు దాదాపు 106 సార్లు మాట్లాడినా, దేశ సమస్యలు మాట్లాడినా, రాష్ట్ర సమస్యలు మాట్లాడినా, ముఖ్యంగా మన కరీంనగర్ సమస్యలు మాట్లాడినా. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు నేను ఢిల్లీలో కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. ఇలా ఇంకా 200-300 కోట్ల రూపాయల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. చాలా పనులు అయినాయి. ఈ రోజు కరీంనగర్ లో రోడ్లు కానివ్వండి, కరీంనగర్ లో ఉన్నటువంటి సందులో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, ఇలా ఐటీ టవర్ కానివ్వండి, కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి, రివర్ ఫ్రంట్ కానివ్వండి, లైబ్రరీ బిల్డింగ్ కానివ్వండి, కరీంనగర్ లో చాలా విషయాల పట్ల మరి నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇవే కావు, కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే ఇదొక విద్యా కేంద్రంగా ఉండాలి. కాబట్టి ఈ పార్లమెంట్ లో 20 త్రిబుల్ ఐటీలు ఇస్తే నేను గొంతు ఇచ్చుకొని పార్లమెంట్ లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి తిరిగి ఒప్పించిన దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో మరి కరీంనగర్ ప్రజలు నన్ను ఓటమి పాలు చేసి బండి సంజయ్ గారిని బీజేపీ అభ్యర్థిగా గెలిపించారు. త్రిబుల్ ఐటీ ఇలా గాడుపులో పోయింది.
అదే నేను గెలిచి ఉన్నట్టయితే ఇప్పటి వరకు 50 ఎకరాల భూమిని ఆ రోజు మంత్రిగా గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులుగా ఆనాడు మేము కష్టపడ్డాం. అప్పటి వరకు వారు మంత్రి కాలేదు. శాసనసభ్యులుగా నేను 50 ఎకరాల భూమి ఇలా రేకుర్తిలో ఉన్నటువంటి భూమి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఆడ త్రిపుల్ ఐటీ వస్తే కరీంనగర్ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇది గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసినాం. అదే కాదు, ఈరోజు కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్ కు రైలు పోవాలని చెప్పి మనం పుట్టక ముందు మన పూర్వీకులు ఆశించిండ్రు. 52, 57 నుండి మొదలు పెడితే చాలా మంది ఎంపీలు ప్రయత్నం చేసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు కాలేదు. నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి సిద్దిపేటలో హరీష్ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి మోడీ ప్రధానమంత్రి గారి దగ్గరికి 10 సార్లు వెళ్లి ఇలా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కోమరవెల్లి, గజ్వేల్ మీదిగా మనోరాబాదు, మెడిచెలు, సికింద్రాబాదు రైల్వే లైను ఇలా శంకుస్థాపన చేపించినాం. ఇలా సిద్దిపేట వరకు రైలు వస్తున్నది. ఇలా హైదరాబాదు, మెడిచెలు, మనోరాబాదు, గజ్వేల్, సిద్దిపేట వరకు రైలు వస్తున్నది. వచ్చే సంవత్సరం సిరిసిల్ల వరకు వస్తుంది. 2025 డిసెంబర్ వరకు మన కరీంనగర్ కు రైలు వస్తుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ కి నేరుగా రైళ్లు వెళ్లాలని చెప్పి నేను ప్రయత్నం చేసి బ్రహ్మాండంగా దాన్ని పునాది రాయేపించి ఇలా పనులు చేపట్టను. మిత్రులారా, ఇదే కాదు, నేను ఎంపీ కాకముందు కరీంనగర్ కి జాతీయ రహదారులు ఒక్కటి కూడా లేదు. ఇలా నేను జాతీయ రహదారులు తీసుకొచ్చిన. ఇలా చాలా ఉన్నాయి. ఈ రోడ్డు కూడా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్ల వరకు అనుమతి సాధించడం. కానీ ఈ 5 ఏళ్ల లోపల గెలిచిన ఎంపీ గారు దాన్ని పట్టించుకోలేదు. ఇంకా ఎస్సీ ఆఫీసు, నేను జాతీయ రహదారుల ఎస్సీ ఆఫీసు నేను ప్రారంభించిన మన ఆర్ఎండ్బి ఆఫీస్ పక్కకి ఇవాళ దాని మీద దుమ్ము పట్టుతున్నది. కుర్చీ మీద, టేబుల్ మీద దుమ్మున్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎస్సీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ పనులు జరపాలని చేసినాం, కానీ చేయలేకపోయాను. ఇప్పుడున్న ఎంపీ గారు నేను అడుగుతున్నా, ఎంపీ పదవి కేంద్రంలో, ఢిల్లీలో, పార్లమెంట్ లో ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాష్ట్రానికి, తమ నియోజకవర్గానికి పని చేయాలి. మరి నన్ను ఓడగొట్టి గెలిచిన ఎంపీ సంజయ్ గారు ఆయన పార్టీలో చాలా బాగా నిమగ్నమైపోయాడు. నన్ను ఓడగొట్టినందుకు, ఆయన ఎంపీ గెలిచినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసిండు. మరి ఎందుకు తీసేసిండ్రో, రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత మళ్ళా కేంద్రానికి పంపించిండ్రు. ఎప్పుడైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇవాళ నేను 100 చర్చల్లో నేను టీవీలలో చూపిస్తా, లేకపోతే ఎల్ఈడి స్క్రీన్ లో చూపిస్తా. బండి సంజయ్ గారు కరీంనగర్ నియోజకవర్గానికి, కరీంనగర్ ప్రజల కోసం ఆరాట పడ్డట్టు ఒక్కటి చూపివని చెప్తున్నా. నేను కేసీఆర్ గారిని కాసిం, రజ్వీ అని లొల్లి పెడతాడు పార్లమెంట్ లో. ఎందుకు గెలవాలి పార్లమెంట్ సభ్యుడు? ప్రజల సమస్యలు పరిష్కారం కోసం గెలవాలి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసిండు? మొన్న గంగుల కమలాకర్ గారి పైన నేను అడుగుతున్నాను, నీకు చిత్తశుద్ధి లేదు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలని? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే మొన్న ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తాడు? ఈ ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా? ఓడిపోయినలకు మళ్ళీ గెలిపించడానికి? ఈ ఎంపీ పదవి ఓటమి పైన ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా కట్టబెట్టాలా? నీకు నిజంగా ఎంపీ పదవి పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేగా కాదు, ఢిల్లీలో ఉంటా, నా కరీంనగర్ కోసం పనిచేస్తా, నా కరీంనగర్ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి నీకు ఈసవంతా ఆలోచన ఉంటే నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయకపోతావు. నీకు కావాల్సింది రాజ్యాధికారం, తప్పితే ప్రజలు కాదు. మిత్రులారా, నన్ను గెలిపియండి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాకున్నది ఆలోచన, కరీంనగర్ నగరంలో ఒక విద్యా కేంద్రంగా మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు
వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. నేను పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ డెలిగేషన్ లో సింగపూర్ కు వెళ్లి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూట్ తో మాట్లాడి రావడం జరిగింది. ఎన్నికలు వచ్చినాయి, నేను ఓడిపోయినా, పని చేయలేకపోయినా, మీరు గెలిపియండి, కరీంనగర్ నగరాన్ని ఒక అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడంలో పట్ల నా పాత్ర నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. బండి సంజయ్ గారు గుడి బడి రెండూ తేలేదు, గుడి తేలేదు, బడి తేలేదు. గుడి ఇక్కడి నుంచేది 1 కిలోమీటర్ లోపల తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ లో నా పక్కకే కూర్చునేది. ఆయన పోటీ చేయలేదు, పోయినసారి నేను పోటీ చేసి ఓడిపోయినా. వారు చైర్మన్ అవడే వారిని రిక్వెస్ట్ చేసినాం, ఇస్తామని చెప్తే నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 3 సార్లు వెళ్ళాం, విజయవాడకి వెళ్ళాం. ఇలా 50 కోట్లతోని కరీంనగర్ డైరీ 10 ఎకరాల భూమి 100 కోట్ల విలువ గల భూమిని ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి ఒక 50 కోట్లతోని ఒక దేవస్థానాన్ని గడుతున్నాం. ఇలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గడుతున్నాం. గంగుల కమలాకర్ గారు చెప్తున్నారు, ఇస్కాన్ శ్రీకృష్ణుని టెంపుల్ ఇవాళ మానేరు రివర్ ఫ్రంట్ పక్కకు వాళ్ళను కోరి మాట్లాడి భూమి కేటాయించి కడుతున్నాం. కొండగట్టు దేవాలయానికి ఆడ ప్రభుత్వ భూమి, కానీ అడవి ఉంటుంది, అట్లా మొత్తం చెట్లుంటాయి. కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చి 333 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలా కొండగట్టు దేవాలయానికి ఇచ్చినాం. కారణం ఏంటంటే వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత బ్రహ్మాండంగా తిరుమలలో ఉన్నదో అదే విధంగా కొండగట్టు దేవాలయం ఉన్నదని చెప్పి నేను చెప్పడం జరిగింది. మొన్న కొంతమంది ఆ చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తే ఇవాళ రేపు సోషల్ మీడియా ఉన్నది, ఈయన ఈ గజం కూడా ఇయ్యలేదని నా మీద పెట్టిరు. తెల్లారని నేను పాస్ బుక్లు చూపించిన మళ్ళా నోరు మూసుకున్నారు. అంటే పచ్చి అబద్దాల్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఒకటి కాదు, మన తీగల గుట్టపల్లిలో ఆరోపి గురించి నేను చేస్తా అని చెప్తున్నాడు. అది డెఫినెట్ గా నేను గంగుల కమలాకర్ గారు ఆనాటి మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల దగ్గరికి వెళ్లి దాన్ని పంపిస్తే సెంట్రల్ రోడ్ ఫండ్ కింద డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిజమే, కానీ అది మన వాటాది. ప్రతి లీటర్ పెట్రోల్ మీద, ప్రతి లీటర్ డీజిల్ మీద మనం శిస్తు కడతాం. అది సెంట్రల్ రోడ్ ఫండ్, ప్రతి రోడ్డుకు ఇవ్వాలి. దానికి వచ్చినటువంటి డబ్బులు వస్తే నేను తెచ్చినా అని చెప్పి కూకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది మన వాటాది, మన హక్కది, కొట్లాడి తేవాలి. చాలా విషయాలున్నాయి, ఇంకా నెల రోజులున్నాయి కాబట్టి ఇలాంటి మీటింగులు నగరంలో చాలా సమావేశాలు పెడతాం కాబట్టి నేను చాలా విషయాలు కూడా మీకు వివరిస్తాను రానున్న రోజుల్లో. మిత్రులారా, నేను ఒకటే కోరేది, ఉద్యమ కాలంలో నేను న్యాయవాదిని హైకోర్టులో, హరీష్ గారు మేము కేసీఆర్ గారి పిలుపుని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావాలని చెప్పి మేము గులాబీ జెండాను ఆవిష్కరించినటువంటి తొలి రోజుల నుండి పనిచేసే వాళ్ళం. తెలంగాణ వస్తదంటే వచ్చేది కాదు సచ్చేది కాదన్నారు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు ఉండదు అని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు, కరెంటు తెచ్చి చూపించినాం. నీళ్లు ఉండవన్నారు, నీళ్లు ఇచ్చి చూపించినాం. రాష్ట్ర అభివృద్ధి గులాబీ జెండా నీడలో పడిన జరుగుతుంది మిత్రులారా. కాబట్టి దయచేసి ఈ రోజు పార్లమెంట్ లో తెలంగాణ గొంతుకుండాలి, గులాబీ జెండా నాయకులు పార్లమెంట్ లో ఉండాలి. అక్కడ ఏ ప్రభుత్వమైనా ఎవరు ప్రధానమంత్రి అయినా కొట్లాడి తెచ్చేటోడు కావాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ, హరీష్ గారు చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.